అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు అన్నట్టు అందులోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ చుట్టూ మీటింగ్ ఉన్నదన్న అంతా మనం చేసుకునే ఇక్కడ చిన్న ర్యాంప్ పెడితే అది ఆయన చూసుకోవచ్చు. చెప్తాం సార్, మీరు ఆయనకి వెళ్ళి చూడొచ్చు. నేను కొంచెం పాసిబిలిటీ పెట్టాను, నేను అరేంజ్మెంట్ చేశాను. మీరేం చూస్తానంటే అరేంజ్మెంట్ చేసాం, లేదు ఇక్కడ నుంచి చూస్తానంటే బోత్ రెండు పెడదాం. మీరు అన్నట్టు కొంచెం చేస్తాం. ఇదంతా మనకు మెయిన్. ఇక్కడ నుంచి ఆ ముక్కకి ఒక 100 మీటర్స్ ముక్కకి మనం వెళ్ళామంటే సార్ కూడా ఎక్కువ క్లియర్ కనిపిస్తుంది. ఓకే అమ్మా, లొకేషన్ ఒకసారి చేసుకొని పబ్లిక్ని ఎక్కువ రావద్దని చేస్తున్నాను. అక్కడ అంతవరకు ఇది కనుక మనం క్లియర్ చేసుకుంటే ఇక్కడ నుంచి విజిబిలిటీ ఉంటుంది. మనం ఈ చిన్న ఈ జంగి క్లియరెన్స్ చేసేస్తాం, ఆటోమేటిక్ ఇక్కడ నుంచి అయినా సరిగా యాక్యురేట్ కనిపిస్తుంది. అప్పుడు చూద్దాం. కాబట్టి మీకు 48 అవర్స్ టైం ఉంది, డే అండ్ నైట్ చేయాలి తప్పదు. ఓకే, ఇది కనుక లెవెల్ చేస్తే ఆ యాక్యురేట్ దగ్గరికి వెళ్తారు, ఆయనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంతవరకు తీసుకొచ్చేద్దాం సార్ వెహికల్. ఈ 50 మీటర్స్ 100 మీటర్స్ బై వాక్ బాగుందండి. అక్కడ అక్కడ నుంచి బయట నుంచి చూపించడానికి ఇదైతే మీకు సెక్యూరిటీ రీజన్స్ కూడా. 11వ తారీఖున అంటే ఎల్లుండ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర ఆక్వాడక్ట్ ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆక్వాడక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది. సార్ ఎక్కడికి వస్తారు, ఎక్కడ విజిట్ చేస్తారు అన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్ గా పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి 12వ తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి బై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు. హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలిప్యాడ్ కూడా పెట్టుకొని అక్కడ నుంచి సార్ అక్కడికి ఆక్వాడక్ట్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మన తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి, కన్స్ట్రక్షన్ లోని ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు, భోగాపురం వెళ్తారు సార్. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. ఇది సీఎం గారి షెడ్యూల్. దీన్ని కొంచెం ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.